హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూంటే ఫ్రెండ్స్, అది ఇంకేదో కాదు, మన జీమెయిల్ అకౌంట్ కాదు. మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్గా మన ఫ్రెండ్స్ డివైస్లో కానీ ఎప్పుడైనా మన నెట్ సెంటర్లో కానీ వెళ్ళి మన జీమెయిల్ లాగిన్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి మనం మర్చిపోయి వెంటనే వచ్చేస్తూ ఉంటాము. అప్పుడు లాగౌట్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటాము. దీని ద్వారా మన మొబైల్ హ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అలాగే మిస్యూజ్ చేసేదానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే చిన్న ట్రిక్ను ఉపయోగించి అలా మిస్యూజ్ కానీ హ్యాకింగ్ కానీ జరగకుండా కాపాడుకున్న ఫ్రెండ్స్, ఒకవేళ లాగౌట్ చేయకపోతే మన మొబైల్ ద్వారా ఏ విధంగా లాగౌట్ చేయాలనేది సింపుల్ ట్రిక్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకుని ఫ్రెండ్స్. కోసం ముందుగా మన జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. పైన సెర్చ్ బార్ మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి గూగుల్ అకౌంట్కి వెళ్ళండి. కొద్దిసేపు తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలాగ ఇక్కడ కొంచెం పైకి స్లైడ్ చేసిన తర్వాత సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ ఆన్ చేయండి. ఇక్కడ చూడండి మేనేజ్ ఆల్ డివైసెస్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనము ఎన్ని డివైస్లో లాగిన్ అయ్యాం అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం వేరే అనదర్ డివైస్లో ఉన్నాము అనుకుంటే వెంటనే ఆ డివైస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైన్ అవుట్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే సైన్ అవుట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము ఎన్ని డివైస్లో లాగిన్ అయిపోయినా సరే ఇక్కడ మన మొబైల్ నుంచి సైన్ అవుట్ చేసుకొని మన జీమెయిల్ సేఫ్గా ఉండించుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అదర్ డివైస్లో ఉన్న మన జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా మన మొబైల్ యూజ్ చేసి లాగౌట్ చేయాలో తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ షేర్ మటుకు మర్చిపోద్దే.